బ్రేకింగ్ న్యూస్ చేస్తున్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తదుపరి అనుసరించాల్సిన కార్యాచరణ కోసం ఎంపీలతో రాష్ట్ర ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. నేటి సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సమావేశం నిర్వహించనుంది. సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, అలాగే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే బనకచెర్ల ప్రాజెక్టు అనుమతుల అంశం ఎలాంటి టర్న్ తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం అనుమతులిస్తుందా? రాష్ట్రంలోని బీజేపీ ఎంపీల స్టాండ్ ఎలా ఉండబోతుంది అన్నది చర్చనీయాంశంగా మారింది. ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఇక రాజకీయంగానే తేల్చుకోవాలని తెలంగాణ సర్కార్ డిసైడ్ అయింది. అందులో భాగంగానే అఖిలపక్ష ఎంపీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తదుపరి అనుసరించాల్సిన కార్యాచరణ కోసం ఎంపీలతో రాష్ట్ర ప్రభుత్వం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇక నేటి సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సమావేశాన్ని నిర్వహించనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. రమేష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే మరి ఈ రోజు సాయంత్రం సమీక్ష సమావేశంలో ఏ అంశాలపై చర్చించనున్నారో అప్డేట్స్ ఏంటి? గోదావరి బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఏదైతే ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిందో వాటిని తిరస్కరించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక సార్లు విన్నపాలు ఇవ్వడం జరిగింది వెన్నెల. దాంతో పాటు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి సలహాలు తీసుకోవడం, అట్లాగే కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యే దాంట్లో కూడా వారి సహాయాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఇదే అంశంపై ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లాగే ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఈ రోజు సాయంత్రం పాల్గొనున్నారు. ఇందుకు సంబంధించి నిన్న స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు బీజేపీ నేతలు ఎంపీ కిషన్ రెడ్డితో పాటు మిగతా నేతలకు కూడా ఫోన్ కాల్ చేసి పిలవడం జరిగింది. అట్లాగే ఇతర పార్టీకి సంబంధించిన నేతలు కూడా రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే జలశక్తి మంత్రి కేఆర్ పాటిల్ కూడా తెలంగాణ రాష్ట్ర సీఎంతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి కూడా కలిసి తెలంగాణ ప్రభుత్వం తరఫున అభ్యంతరాలను వ్యక్తం చేయడం జరిగింది. దాంతో పాటు డిపిఆర్ ని అయితే ఏపీ ప్రభుత్వం సమర్పించిన డిపిఆర్ ని రద్దు చేసి ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకూడదు అంటూ కూడా కోరడం జరిగింది. ఇప్పటికే ఏదైతే ట్రిబ్యునల్ తీర్పులు, 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్ తీర్పులు, అట్లాగే అంతర్రాష్ట్ర జల ఒప్పందము, వీటన్నిటికి సంబంధించి అట్లాగే 2014 ఏదైతే బైఫర్మికేషన్ యాక్ట్ ఉందో వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి. ఏదైతే నీటి కేటాయింపులకు సంబంధించి చట్టాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకోవాలి అనేది ప్రభుత్వం చెప్తుంది. దీంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి రిఫ్యూజ్ చేయట్లేదు అనే ప్రధాన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు ఇట్లాంటి జలశక్తి మంత్రికి కానీ అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వం చెప్పినటువంటి అంశాలను దృష్టికి తేవడంతో పాటు ఈ అంశానికి సంబంధించి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మరింత గట్టిగా ఈ ప్రాజెక్టును బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని అపోజ్ చేసినట్టుగా ఉన్న సంకేతాలను పంపించేటువంటి అవకాశం ఉంది వెన్నెల. అలాగే చూసుకున్నట్టయితే ఇటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో అయితే బీజేపీ ఎంపీల స్టాండ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈ సమావేశంలో తెలిసే అవకాశం ఉందంటారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి బీజేపీకి కీలకంగా ఉంటుంది. ఇప్పటికే ఇక్కడ మన తెలంగాణకు సంబంధించినటువంటి రాజ్యసభ అట్లాగే లోక్సభ ఎంపీలకు కాల్ చేసి పిలవడం జరిగింది. ప్రతిపక్షాల నేతలతో పాటు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష నేతలు అందరూ కలిసి ఈ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ప్రధాన ఎజెండాగా దాన్ని అడ్డుకోవడమే ప్రధాన అజెండాగా కూడా ఈ సమావేశం నిర్వహించబోతున్న నేపథ్యంలో ఎంపీలు బండి సంజయ్ అట్లాగే కిషన్ రెడ్డి కూడా కేంద్రంతో మధ్యవర్తిత్వం వహించడం, అట్లాగే కేంద్రంలో వాళ్ళు నేరుగా సంబంధాలు కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళ సహాయం కూడా తీసుకోవాలనేది ప్రభుత్వ భావనగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టు నిర్మిస్తే కనుక తెలంగాణ ప్రభుత్వానికి ఎట్లాంటి
సమస్యలు తెలంగాణకు సంబంధించి కానీ లేదా అడ్డుకోవడంలో ఎట్లాంటి మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమున్నాయి, దీన్ని ఎట్లాంటి చర్చ పెట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వివరించడం సాధ్యమవుతుంది అనే అంశంపై వీరికి వివరించే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి తెలంగాణకు సహకరించాలని మంత్రులు కోరేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.